దేవుని స్తోత్రం అందరికీ వందనాలండి. దేవుడు ఇచ్చిన గొప్పలు బట్టి ఆయనకి కనకాలను చేయించుకుంటాం. సో మనం ఉన్న రోజు చూసుకుంటే నిజంగా భక్తి గల ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు, కానీ ఆ భక్తి జీవితం తగ్గి ఉన్నవాళ్ళు కానీ, లేదా భక్తిని కొనసాగించకుండా ఉన్నవాళ్ళు కానీ భయపడాల్సిన రోజే. ఎలా అంటే, సో లాస్ట్ జరిగిన సంగతి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రవీణ్ పగడాలని ఆయన ఎలాగా మరి ఆయన చనిపోయారు, దానివల్ల ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది మరి దాని ద్వారా విభ్రాంతులు ఉంటారో మనందరికీ తెలిసింది. సో ఇదే వాక్యాల్లో చూసుకున్నాము. సో ఇలాంటి ఇన్సిడెంట్ మనం చూస్తాము. ఇలాగే ఒక మనిషికి ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, వాళ్ళకు ఉన్న పవర్ కానీ, రిచెస్ కానీ, హానర్ కానీ, పొజిషన్ కానీ ఎవరిస్తారండి? దేవుడే ఇస్తాడు. కానీ ఆ పవర్ని బట్టి, రిచెస్ని బట్టి, పొజిషన్ బట్టి గర్వించి మరి అట్లాగే కంటిన్యూ అవుతే వచ్చే పరిష్కారం అంటే వచ్చే ఏమంటే కాన్సిక్వెన్సెస్ అన్నారు దాని పర్యవసానము మరి చాలా భయంకరంగా ఉంది. జీవం చేసే పట్టు భయంకర మాటలను ఉంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో అంత మాత్రమే కాదు, మనం వారి గురించి ప్రార్థించాలి. మరి ఆ ప్రవీణ్ పగడాలని భారీగా అంటాడు, నేను వారందరినీ క్షమించాను. అది చెప్పడం ఎంత సాత్వికంగా అలా చెప్పగలను. అది వేరే వాళ్ళు కనుక అదైతే అలా చెప్పగలగాలి. నిజంగా క్రీస్తు వారి జీవితంలో వారు చూపిస్తూ ఉన్నారు. సరే వాక్యంలోకి వెళ్దామండి. దానిలో 5వ అధ్యాయం 5వ అధ్యాయం ఫస్ట్ నేను చూస్తున్నాను. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు, ఆయన పేరు దర్శిస్తారు. ఈయన ఏం చేశారంట, తనకి మంచి అధికారం ఉంది, ఒక రాజుగా ఉన్నాడు, తన కింద చాలా మంది అధికారులు ఉన్నారు. వాళ్ళు 1000 మందిని పెంచారంట. 1000 మంది అధికారులు పెంచి వాళ్ళతో కలిసి ఆయన చేస్తాడు, విందు చేస్తున్నాడు. విందు చేయించి, సరే విందు చేసుకుంటూ చేసుకోవచ్చు, ఆగచ్చు కదా. ఆయన ఏం చేశాడు, ఆ విందుతో పాటు తనకున్న రాణిలు, ఉపపత్రులు అందరినీ కూడా పిలిచి తాగడం మొదలుపెట్టారు. తాగడం మొదలుపెట్టి ఆ తాగిన ఆ యొక్క రాక్షసుని వాళ్ళకున్న పాత్రలు మాత్రమే కాకుండా మరి ఎక్స్ట్రీ నుంచి సొలొమోను దేవాలయం నుంచి కొన్ని పాత్రలు, కొన్ని ఆ యొక్క బౌల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ తీసుకొని వచ్చారు. అవి కూడా తెమ్మనంటే కప్స్, అవి కూడా తెమ్మని చెప్పి ఆజ్ఞాపించి ఏం చేస్తాడంట, ఆ సొలొమోను తెచ్చినటువంటి ఆ యొక్క పాత్రలు తీసుకొచ్చి ఆ పాత్రల్లో ఈ ద్రాక్షను పోసుకొని ఈ రాజుగారు తనకు అధిపతులు అందరూ చాలా సంతోషంగా మరి విందు చేసుకుంటా ఉన్నారు. బహుశా వాళ్ళ మనసులో మరి మన దేవుడి గురించి ఏమి భయం లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంట, ఈ వచ్చిన చూడండి 4వ వచనము, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా, మామూలు విగ్రహాలు కాదు, బంగారు విగ్రహాలు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి ఇలాంటి వాటి చేసినటువంటి ఆ విగ్రహాలకు వాళ్ళు ఏం చేస్తారంట, మా దేవతలు వాళ్ళు స్తుతిస్తూ మన దేవుడు ఆశించినటువంటి ఆ యొక్క పాత్రలో ద్రాక్షలో పోసి త్రాగుతూ వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. దేవుడు చూస్తూ వస్తుంటాడా? బహుశా మరి దేవుడు అంతకుముందు చాలా కాలం నుంచి మన రాజుగారిని ఆయన ప్రవర్తన గమనిస్తున్నారేమో. ఎప్పుడైతే జరుగుతూ ఉందో అప్పుడు ఏమైందంట, ఆ పడిలోనే మానవ హస్తకు ప్రేరణ కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత రాయించినట్టుండేది. సో అంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు అధిపతులు, రాజుగారు ఉన్నారు, ఆ రాణులు ఉన్నారు, ఒక్క అందరూ ఉన్నారు. కానీ ఎవరు చూసారంటే రాయడం, రాజుగారు మాత్రమే చూశారు. చూసి చూడండి, రాజు హస్తం రాయడం చూడక అతని ముఖము వికారమని. ఎప్పుడైతే ఈ రాజుగారు ఆ యొక్క గోడ మీద ఒక మానవ హస్తం రేరించి రాయడం చూశారో ఆయన ముఖము ఆయన చాలా విస్మయం ముందు ఉంటారు, చాలా ఆశ్చర్యపోయి ఉంటారు, చాలా భయపడినట్టు కూడా మన వాటిలో చూస్తాం. ఎందుకంటే అతని మనసుకు కలవపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొని చూడదు. సో ఈ యొక్క బోన్స్, ఆ జాయింట్స్ లూజ్ అయిపోయి మొక్కలు ఆయన పెరుగునే గడగడ కొట్టుకుంటా ఉన్నాయి. ఈ నడుము కీళ్ళు వదిలి లూజ్ అయిపోయిందంట. అంటే ఆయన ఎంత భయపడతారో మనం ఆలోచించవచ్చు. కొట్టుకుంటూ ఉంటుంటే ఆయన ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలా, మనకు నోరు బాగానే పనిచేస్తుంది కదా, అందుకని 7వ చూడండి, రాజు గాడి విద్యగల వారిని కల్దీలను దోషులు పిలువనప్పమని అసలుగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులకు జ్ఞానం రాగానే ఇచ్చాను. సో అందరినీ ఇమీడియట్గా అందరి పిల్లలమని చెప్పి ఆయన డబ్బులు పెట్టారు. ఈ జ్ఞానం గాఢ విద్య గలవారు జ్యోతిషులు అందరూ కూడా త్వరగా రాత్రి రమ్మని వచ్చేసాడు. వచ్చినప్పుడు రాత్రి అంటాడు, ఈ రాత్రులు చదివి దీని భావం నాకు తెలియచెప్పు వాడెవడు, వాడు ఓదారం వస్త్రం కట్టుకొని తన నడుము సవర్ణమైన కంఠభూషం ధరింపబడిన వారై రాజ్యంలో 3వ అధికారిగా ఏరును.
రాజధానిలో ఏ పని చేసినా కూడా చాలా ఇదిగా లాజికల్గా మాట్లాడుతూ ఉంటారు. దీని అర్థం చెప్పండి అనట్లేదు. దీని అర్థం చెప్పిన వాళ్ళకి ఇంత బంగారు ఇంత ఇచ్చి వాళ్ళకి థర్డ్ ఆఫీసర్గా మీరు రాజ్యంలో చేస్తాడు అని అందరికీ కూడా ఆ రాజుగారు చెప్పారు. కానీ ఎవ్వరూ కూడా ఆ రాజ్యంలోని జ్ఞానులు కానీ అధికారులు కానీ జ్యోతిష్యులు కానీ ఎవ్వరు కూడా దాని యొక్క రాత చదవడం వాళ్ళకి చేత కాలేదు, ఆ యొక్క భావం చెప్పడం అంతకన్నా వాళ్ళకి చేత కాలేదు. ఆ రాజ్యంలో 1000 మంది అధికారులు ఉన్నారు, చాలా మంది అభివృద్ధిలో ఉన్నారు, రాజుగారికి కూడా తనతో ఉన్న ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. ఎవరికి కూడా ఆ రాత చదవడం కానీ దాని అర్థం తెలియడం కానీ ఎవరికి కూడా అర్థం కాలేదు. ఇంకా ఏం చేయాలో వాళ్ళు అర్థం కాకుండా ఉన్నప్పుడు అప్పుడు రాజుగారి తల్లి రాణి గారికి ఆవిడ తెలిసింది, ఇక కుమారుడు ఇట్లా ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కవర పడిపోతూ ఉన్నాడు చెప్పి అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ వచ్చిందన్నమాట. 10వ రాజు నాకు అధిపతులు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహంకు వచ్చి ఇట్లా రాణిగారు వచ్చి ఏమన్నాడు దాని కొడుకుతో, రాజు చిరకాలం జీవించినాక నీ తలపుని కలవరపరచలేము, నీ మనసు నిపుణంగా ఉండలేము. ఆవిడ ఏమంటారు బాగాని నువ్వేమి బాధపడద్దు, భయపడద్దు, నీ మనసు నిపుణంగా ఉంచుకో. సో ఈరోజు మనసు ఉంచుకొని మనకు మధ్య చూస్తాము. నీ రాజ్యంలో మనుషున్నాడు, అతను మనుషుల దేవత దాని చెప్తున్నాడు రాజుగారికి, నీ యొక్క రాజ్యంలో ఇంకో మనిషి వీళ్ళే కాదు, ఈ గార్డెన్స్ కలవారు జ్ఞానులు తెలుసుకుంటే కాదు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన నీ తండ్రి రాజ్యం ఉన్నప్పుడు అతను చాలా ఎత్తుగా అంటే అందరి మీద అధికారిగా దేవుడు ఆయన ఉంచాడు, నువ్వు ఆయన పిలిపిస్తే ఆయన చెప్పగల అవకాశం ఉంది అని చెప్పి ఇక రాణి గారు అంటే ఈ యొక్క రాజుగారి తల్లి గారు వచ్చి తన తండ్రి అంటే తన భక్తులకు ఉన్నటువంటి ఆ వ్యక్తి నుంచి తన కుమారుడికి చెప్పినప్పుడు వెంటనే ఈ యొక్క బలిశత్రుడు ఆ దానిల కోసం కబురు పెట్టాడు. దానికోసం కబురు పెట్టినప్పుడు సో దాన్ని పిలిచినప్పుడు దాని దగ్గరికి వస్తాడు. అప్పుడు దాని చెప్తాడు రాజుగారు, ఇంకో నాకు ఈ భావం చెప్పాలి, చెప్తే దాని ఇంటికి వాళ్ళకి నా బంగారం ఇస్తాను, 3వ అధికారిగా చేస్తాను, ఇంటికి బహుమానం ఇస్తాను అని చెప్పినప్పుడు దానికైనా ఆశపడినట్టుగా ఉందని వాక్యంలో ఏమీ లేదు. చూడండి ఇక్కడ వాక్యంలో చూసుకుంటే 10వ వచనంలో అంతర్భావం బయలుపరచకును కట్టమని పశ్చిమకు ఉత్తరించకును నువ్వు సముద్రం నేను నిర్మించి నిందాను కనుక ఈ రాత్రి చరిత్రకును దాని భావం తెలియచెప్పుడును నీకు శక్యమైనట్లా ఈ పాజిబుల్ నీకు ఏమన్నా అవకాశం ఉంటే నీకు ఏమన్నా ఇఫ్ ఇట్ ఇస్ పాజిబుల్ బై యూ నీకు శక్యమైతే నువ్వు చెప్తే ఏమన్నా దానితో నీవు ఉదారంగు వస్త్రం కట్టుకొని మెడలు సువర్ణ కంఠభూషణం ధరించుకొని రాజ్యంలో 3వ అధికారిగా ఎదురు. సో రాణి కూడా సేమ్ ఇంతకుముందు జ్ఞానికి అధికారికి మరి అన్ని కలిసి ఆ యొక్క జ్యోతిష్కి ఎలా చెప్పాడో దాని అదే సమాధానం ఈ యొక్క రాజుగారు చెప్పారు. నేను 3వ అధికారిగా చేస్తాను, సువర్ణ భూషణాలు ఇస్తాను నేను చెప్పినప్పుడు దానిగా చూడండి ఏమంటాడో, అందుకు దానిగా చెల్లు నీ దానములు నీ అంతా ఉంచుకొను, నీ బహుమానములు మరి ఎవరికైనా నిన్ను. అయితే నేను ఈ రాత్రి చదివి దాని భావన రాజులకు తెలియచుకోను. ఎంత కాన్ఫిడెంట్గా ఎంత కరెక్ట్గా దాని మాట్లాడుతుంది చూడండి. అంటే మనం దేవుడితో సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు దేన్ని బట్టి మనం భయపడము. ఆయన ఇచ్చే ధైర్యము మనకి ఎంతగా ఉంటుందంటే ఈ లోకస్తులు రకరకాలతో ఇబ్బందులు పడిపోతూ ఉంటారు, మరి రకరకాలుగా వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. కానీ దేవుని కలిగిన వాళ్ళు దేనికి భయపడుతుంటారు, వాళ్ళు ధైర్యంగా ఉండడానికి ఇలా రుజువు. మనం దారి ఎవరు భయపడుతున్నాడా, ఎవరన్నా అమ్మో నాకు ఇంతమంది చెప్పిన భవిష్యత్తుకు అందరూ నుంచి ఉండొచ్చు, ఉన్నటువంటి మిగతా దోషిస్తులు మిగతా చంద్రకాంత అందరూ ఉండొచ్చు, వాళ్ళందరూ అనుకున్నా ఉండొచ్చు, మాకే చేస్తాడు ఏం చెప్తాడో అనుకుని ఉండొచ్చు. కానీ దాని నుంచి బహుమానాలు కూడా దానికి నేను ఆశపడుతుండగా ఈ బొమ్మను ఎందుకు ఉంచుకున్నాను రాజా, కానీ నేను ఈ సంగతి నేను చెప్తాను అని చెప్పి ఆ నాణ్యం గారు అక్కడ ప్రార్థన చేసినట్టు కూడా లేదు. ఇప్పటికీ ఏం చెప్తారు, రాజా చెత్తగించము మహోన్నతులకు దేవుడు మహాదర్శనం రాజ్యములు ప్రభావములు ఘనతను నీ తండ్రికి చెప్పను. ఆ నాణ్య గారు అక్కడ ప్రార్థన చేసినట్టు కానీ లేదంటే దేవుడు అడిగినట్టు కానీ మరి ఇంకేదైనా బంగారు పడినట్టు కానీ ఏమన్నా ఉంది ఇక్కడ వాక్యంలో ఆన్ ద స్పాట్ ఇన్స్టంటేనియస్గా దానియేలు ఆ రాజుగారికి సమాధానం ఇస్తా ఉన్నాడు. నీ తండ్రి సమయంలో దేవుడు అతనికి ఎంతో అధికారం మహర్దశ అంటే దశలో గొప్పది మహర్దశ ఇచ్చాడు. మరి నీ తండ్రి అంత మహర్దశ ఇచ్చినప్పుడు నీ తండ్రి దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి కనపరచకుండా, దేవుని తట్టు తన మనసు ఉంచుకోకుండా తనకు తానే గర్వపడి నా తల్లి వల్ల లేదంటే నా తెలివితేటల వల్ల లేదంటే నాకున్న మేధస్సు అని ఇదంతా పొందని చెప్పి అని అనుకున్నప్పుడు అతను మరి పశువుల ప్రాంతం అంటే అరణ్యకు వెళ్ళగొట్టబడి కొన్ని పశువులకి గడ్డి వేసి పశువులాగే ఉన్నాడు అతను. ఆ తర్వాత మళ్ళా దేవుడు అతను ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అతను తిరిగి తన మనసును
దేవునితో సరి చేసుకున్నప్పుడు మళ్ళా తన రాజ్యం తిరిగి వచ్చాడు. ఇదంతా నీవు తెలిసి కూడా ఇదంతా నువ్వు తెలిసి కూడా నువ్వు ఆ దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండకుండా ఇష్టానుసరంగా చేస్తావు కాబట్టి దేవుడు తన క్లాసులు చూచినప్పుడు నువ్వు తప్పుగా కనబడ్డాడు. దాని మా మీనింగ్ మనం చూద్దాము. మెనే టేక్ ఉపాసన మీనింగ్ 22 చదువుతున్నాండి. తెలుసు అతని కుమారుడికి నీవు ఈ సంగతులను ఎరిగి నీవు నీ మనసును అణుచుకొనగా పరలోకమందున ప్రభువు మీద నీవే హెచ్చించుకుంటేవి. ఏమంటాడు? నీ తండ్రి నుంచి నీకు తెలుసు, అతను ఎప్పుడు స్థితిలో తిరిగి తన రాజ్యంకి వచ్చాడు నీకు తెలిసి కూడా నువ్వేం చేసావు? మనసును అంటే ఎవరైనా సరే ఎవరికి ఇచ్చిన పొజిషన్ బట్టి, జాబ్ని బట్టి, లేదంటే మరి బంగారాన్ని బట్టి, లేదంటే అధికారాన్ని బట్టి గర్వించకుండా ఏం చేయాలంటే తగ్గించుకుని మనం ఉండాలి. ఒకసారి మన పితల విషయంలో దేవుడు చేసిన మేలు మన మీకు తల్లి కానీ అంటే మన ఫోర్ ఫాదర్స్ కానీ ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని హెచ్చించాడు. ఏ రకమైన స్థితిలో దేవుడు తీసుకుని వచ్చాడు. ఎవరి కాళ్ళు మూలాన్ని కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు దేవుడికి ఇచ్చిన పొజిషన్ బట్టి దేవుడి పట్ల మన కృతజ్ఞతలు ఉండాలి. కానీ నా తెలివితేటల వల్ల, నా మేధస్సు వల్ల, నా ఈ యొక్క బుద్ధిమంతం వల్ల ఈ రకమైన పొజిషన్కి నేను వచ్చాను అని ఎవరు కూడా హెచ్చించుకోవడానికి మంచిది కాదు. అది చెప్తానండి. నీ మనసు నడుచుకోనక పరలోకముందున ప్రభువు మీద నీవే హెచ్చించుకుంటుంది. ఎట్లనగా నీవు నీ అధిపతులను, ఈ రాణులు, నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధం ఉపక్రమంలో రాక్షసులు కోసి తాగవలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడలేను, వినలేను, గ్రహింపలేను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించి కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గమును ఏ దేవుని వశం ఉన్నవో ఆయన నీవు కనపరచలేదు. డైరెక్ట్గా డైరెక్ట్గా రాజుగారితో అని చెప్పేస్తున్నాడు. ఏమన్నా భయపడ్డాడు దానియేలు? డైరెక్ట్గా రాజుగారితో ఆయన ముందే నిలబడి నువ్వు నీ దేవుడిని కనపరచుకుండగా, నీ తండ్రి జరిగించి తెలిసి ఉండి కూడా దేవుని వైపు తిరగకుండగా, మరి ఈ విగ్రహాలు కన్నులుండి చూడలేవు, చెవులుండి వెళ్ళలేవు, ముక్కుని వాసన అటువంటి ఆ యొక్క దేవతలను సూచిస్తూ నీ దేవుడిని కనపరచలేదు. ఇంకా చెప్తానండి. కావున ఆ ఇంటి నుండి ఈ అరిచేయ వచ్చి ఈ వ్రాతను రాశాను. అందువల్ల ఆ దేవుడి దగ్గర నుంచి అరిచేయ వచ్చి ఈ వ్రాతను రాసింది. ఏంటి దాని అర్థము? రాసిన శాసనం ఏదనగా మెనే టేకర్ ఉపాసిస్. దానికి అర్థం ఏంటంటే ఈ వాక్యభావం ఏమనగా నేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎలా మనం అనుకుంటాం మనం చేసేది ఎవరికి తెలియదు, మన హృదయం ఆలోచన ఎవరికి తెలియదు. లేదంటే దేవుడి నుంచి మనం ఓకే హైట్ ఎవరిథింగ్ గాడ్ అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుడి నుంచి మనం దూరంగా దేవుడు తెలియకుండా మనం ఏది కూడా చేయలేమన్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఏముందంటే ఈ ప్రభుత్వ విషయం లెక్క చూచి దాన్ని ముగించను. టెకల్ అనగా ఆయన క్లాస్లో చూడగా నీవు తక్కువగా కనపడుతుంది. సో గాడ్ ఈస్ వెయింగ్ ఆల్ అవర్ డీడ్స్ అనుకోవచ్చు. మనం ఏమి చేస్తున్నాం, ఏమి తలుస్తున్నాం, ఏమి ఆలోచిస్తున్నాము, మరి ఎదుటి వాళ్ళ పట్ల ఎటువంటి ఉద్దేశం మనం కలిగి ఉన్నాము అన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు. ఇక్కడ ఈ రాజుగారు కూడా దేవుడు చూసినప్పుడు ఈ రాజుగారు చాలా తక్కువగా కనపడ్డాడు. పెరస్ అనగా నీ రాజ్యంలో నీ ఎవరిని విభాగింపబడి మాదీలకు పారసీకులను ఇయ్యబడును. పెరుసలు ఆజ్ఞేయంగా వారు దానియేలును ఉదాహరణ వస్త్రం తొలగించి అతని మెడను బంగారం హారం వేసి ప్రభుత్వము చేతిలో అతను 3వ అధికారిగా చాటించింది. సో ఆ యొక్క మీనింగ్ ఎంత ఎగ్జాక్ట్గా ఈ దానియేలు చెప్పారంటే దానికి ఇక్కడ సరైనది ఏది కూడా లేదు. సో ఈ రాజుగారు దేవుడి దృష్టిలో తక్కువగా కనపడ్డాడు. ఇంతవరకు దేవుడు బహుశా వెయిట్ చేసి ఉంటాడు. ఇప్పుడు మాట్లాడేమో తెలుసుకుంటారు. తండ్రి ఎలా ఉన్నట్టు చూశాడు కదా, తండ్రి చూసి కలిగితాను విన్నాడు కదా, మీరు కూడా నా తిరుగుతాడేమో దేవుడు చూశాడు. కానీ బట్ గాడ్ వెయిట్ ఫర్ సర్టెన్ టైం. ఎవరు చూసారు కూడా దేవుడు సర్టెన్ టైం వెయిట్ చేస్తాడు. ఈ సంవత్సరం గతించిపోతున్నాయి కదా, ఇలాగే సాగిపోతుంది అనుకుంటే బుద్ధి. సో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని లెటర్స్ ఎగ్జామిన్ అవసరం. ఈ దినాన మనం పరిశీలన చేసుకుంటాం. నిజంగా భక్తిలో మనం ఉంటున్నాం. నిజంగా ప్రతిరోజు నిన్న మనం నేను ఒక ఆయన వాక్యం చెప్తుంటే విన్నాను. ఆయన ఏం చెప్పారంటే ప్రతి మనిషి కూడా రోజు కనీసం 2 అధ్యాయంగా వాక్యం చదవాలి. కనీసం 1 గంట సేపు అయినా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళే బ్రతుకున్న క్రైస్తవులు అంటారు. అలా చేయకపోతే వాళ్ళు చచ్చిపోయిన క్రైస్తవులని అని చెప్పారు. సో నేను డిఫైన్ చేతిలో ఒక ఏడాది చెప్తే నేను విన్నాను. కాబట్టి మనం కూడా పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఏ రకంగా ఎంతమంది సెల్ చూడకుండా, టీవీ చూడకుండా, లేదంటే ఇంకా లోక వార్త చెప్పుకోకుండా ఉంటారని ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటారు కదా. ప్రతిరోజు మరి టీవీ చూస్తూ ఉంటారు, వాళ్ళ మొబైల్ చూస్తూ ఉంటారు కదా. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటికి చాలా మంది మాకు సమయం లేదు అనుకుంటారు. లేదు, ఈ లోకంలో మనం జీవించడానికి అవకాశం ఇచ్చింది ఆయన.
మనకి ఇచ్చిన ఉద్యోగం ఇచ్చింది ఆయన, మరి మనకి ఆరోగ్యం ఇచ్చింది ఆయన, మనకు ఫస్ట్ ఇచ్చింది ఆయన. కాబట్టి ఆయనకి మన ప్రథమ ఇంపార్టెన్స్, అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవుడికి మనకి ఇవ్వాలి, ప్రయారిటీ మనం ఆయనకి ఇవ్వాలి. కాబట్టి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనుషులు దేవుడి కంటే ఎక్కువగా మనకి కాపాడేవారు. కానీ నేను రాత్రి ఏమైనా 9:30 అంతా అయిపోయింది. సో యూజువల్లీ 9:30కే నిద్రపోతాను. సో నా మాస్టర్ ఇదే వాక్యం చెప్పారు. సరే మళ్ళీ ఈ వాక్యం ఇంతకుముందు నేను నోట్ చేసుకుని ఉన్నాను. సరే ఒకసారి రివైజ్ చేద్దామని చెప్పేసి మాస్టర్ ఆల్రెడీ కొట్టుకుని పోయాను కదా, నేను వేరే గదిలో ఒకసారి రివైజ్ చేద్దామని చెప్పేసి నేను బైబిల్లో పెట్టి చదువుకుంటాను. నాకు బాగా నిద్ర వస్తుంది, చదువుకుంటాను. సడన్గా ఇంత ఫ్లై వచ్చేసి చాలా బ్లాక్ ఉంది, చదువుకుంటున్నాను. నా బైబిల్ పక్కన వచ్చి నేల మీద బాలేదు. నాకు అది అర్థం కాలేదు. మధ్యాహ్నం కొంచెం నేను మిషన్ కొడుతూ ఉంటాను. కుట్టినప్పుడు నేను క్లాత్ అని కట్ చేసినప్పుడు నేను అనుకున్నాను క్లాత్ తీసి ఎగిరి వచ్చి పడిందేమో అని నేను అనుకున్నాను. అనుకుని అది నేను పట్టుకుని తీసేయాలా అనుకుని మళ్ళీ కొంచెం ఆగాను. చూడ చూస్తే అదేంటి బ్యాక్, తెలుగులో గబ్బుల మీద అది బ్యాక్. అది అప్పుడు ఆగింది. నేను ఇక్కడ ఏంటో అర్థం కాలేదు. వెరీ క్లోజ్ టు మీ అది ఆగిందన్నమాట. ఏం చేయాలి అర్థం కాలేదు. నేను నెక్స్ట్ పడుకోలేదు. అక్కడి నుంచి కొంచెం టెన్షన్ పడ్డాను. సరే కొంచెంసేపటికి బాబు నీకు వాక్యం చెప్పడంతో నీకు వచ్చింది ఏంటి అని అనుకున్నాను. మరి ఏమంటే దానంతా అదే వేసిపోయి అలా ట్రై చేసుకుంటూ మళ్ళీ ముందుగా వెళ్ళి ఆ రూమ్ అంతా ఇలా తిరుగుతూ ఉంది. సరే మాస్టర్ పక్కగా ఉన్నారు కదా, నేను వెళ్ళి ఆయన పిలవాలి, దానికి చేయాలి, నేను ఒకదాన్ని ఎలా దాన్ని బయటకు పంపించాను కదా అనుకున్నాను. సో అది మళ్ళీ ఆ గదువు కింద ఉందన్నమాట ఒక చోట. సో నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది బ్యాగ్ వచ్చింది కొంచెం చూడండి అంటే ఆయన వేసి దానితో క్లాత్ వేసి పట్టుకొని బయట వదిలేసాను అన్నమాట. నిజంగా మనం అప్పుడు నేను నిజంగా మాస్టర్ గారిని అక్కడ ఆడుకొని ఉంటే నేను కొంచెం భయపడేదాన్ని. అలాగే మనకి ఏ భయం వచ్చినా ఏ అవసరం వచ్చినా దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు. కాబట్టి మన జీవితం అంతా కూడా ఆయన వర్షంలో ఉండాల్సిన సంగతి మనం మర్చిపోయి చాలామంది కూడా దేవుడు ఆయన నా వల్ల ఇదంతా సంపాదించుకున్నాను, ఇది నాది, దేవుడు ఈ జీతం అంతా నాదే, నాకు ఈ చదువులో ఇంత అచీవ్మెంట్ చేసినట్టు నాకు గొప్పదని అనుకుంటారు. కానీ మనంతా మనం ఏమీ చేయలేము. మనకున్న సమస్యలు దేవుడు ఇచ్చింది కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోవాలి. ఒక దేవుడు ఇలాగే కనుక మేనే టికెట్ ఉపవాసం ఒక దేవుడు ఆయన క్లాసులో మనం చూస్తే మన జీవితం ఎలా ఉంది, దేవుడు మనుషులు సంతోషిస్తున్నాడా, దేవుడు మనుషులు మరి ఆయన తృప్తి కలిగి ఉన్నాడా, ఈ మనిషికి నేను ఎంత జీవితం ఇచ్చాను కదా, ఈ వ్యక్తికి నేను ఎంత ఆశీర్వాదం ఇచ్చాను కదా, ఈ వ్యక్తికి ఎంత ఆరోగ్యం ఇచ్చాను కదా, ఎంత స్వాస్థ్యం ఇచ్చాను కదా, ఎంత నా పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడని దేవుడు మన విషయంలో కనుక ఈ రకంగా క్లాస్లో ప్రూవ్ చేస్తే మన జీవితం మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒకసారి మన చూద్దాం నెహెమ్యా 9వ అధ్యాయం 7వ వచనం అండి చూస్తున్నాము. ఇక్కడ నెహెమ్యా కూడా ఆ యొక్క ప్రజల గురించి దేవుడి దగ్గర మొదలుపెడుతూ ఉంటాడు. చాలా మంది అనుకుంటారు ఈ రోజు ఎలా ఉన్నాయంటే నేను నా కుటుంబం బాగుంటే సరిపోతుంది, నా బంధువులు ఏమైపోయినా నాకు అవసరం లేదు, నా పొరుగు వాళ్ళు ఏమైపోయినా నాకు అవసరం లేదు, మా ఏరియాలో ఎవరు ఏమైపోయినా మాకు అలా తయారైపోయాయి. కానీ అలా మనం ఉండకూడదు. ఒక క్రైస్తుడిగా మనం ఉన్నప్పుడు వారందరూ బాధ్యత కూడా మన మీద ఉంది. మనం వారి గురించి ప్రార్థించాలి, వారి గురించి మొరపెట్టాలి, వారి గురించి మన దేవుడి దగ్గర విన్నపం చేయాలి. ఈ నెహెమ్యా కూడా ఆ యెరూషలేము గురించి ఎంతగా విన్నపం చేస్తాడు. 9వ అధ్యాయం 7 నుంచి చదువుతున్నాను. యెహోవా అబ్రహాము ఏర్పరచుకుని కల్దీయుల స్థలం ఇతరులకు అతను రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే, అతను నమ్మకమైన మనసు కలవాడని ఎరిగి. అంటే దేవుడు అబ్రహామును పెంచినప్పుడు ఎటువంటి మనసు అబ్రహాం కలిగి ఉన్నాడో ముందే ఆయనకు తెలుసు, అంతే కదా. 2 వాక్యాలు అతను నమ్మకమైన మనసు కలవాడు ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అన్న వారి దేశంలో అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. హల్లెలూయా. సో ఈ అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అబ్రహాం ఒంటరిగా ఉన్నాడు, మరి దానికి పిల్లలు కూడా లేరు. కానీ ఆ దేవుడు అమ్మగానే అతను ఆ ప్రాంతం నుంచి వచ్చేసినప్పుడు అబ్రహాం కలిగి ఉన్న ఆ నమ్మకం మనసును దేవుడు చూశాడు. మనం ఎటువంటి మనసు కలిగి ఉన్నాం, దేవుడు మాకు ఇస్తేనే ఆయన పట్ల మేము నమ్ముకుని ఉంటామని అలా కాదు. దేవుడు మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పట్ల మాత్రం మీరు యథార్థంగా ప్రభా నీవు నా దేవుడు, నా ప్రాణానికి ఆధారం నీవే, నాకు రక్షణ ఇచ్చింది నీవే ప్రభా, ఈ వల్ల నేను బతుకుతున్నాను అని ఆయన ఇచ్చి ఆయన కనిపించి ఆయనలో మన స్థిరంగా ఉండాలి. నమ్మకమైన మనసు గలవాడు తెలిసి ఒకసారి మనం చూస్తున్నాం, మనం ఇప్పుడు నమ్మకమైన మనసు కలిగిన వారంగా ఉన్నామా? అబ్రహాము దేవుడి పట్ల ఉన్న నమ్మకమైన మనసును బట్టి అబ్రహాం ఎక్కడైనా నష్టపోయాడా? ఎక్కడైనా అబ్రహాం ఇబ్బందులు పడ్డాడా? అబ్రహాం మంచు నుంచినటువంటి ఒక వ్యక్తి ద్వారా యాకోబు ఇశ్రాయేలుగా మార్చి ఆ ఇశ్రాయేలు దేశం ఇప్పటికీ కూడా ఉందా లేదా? ఉంది కదా. మ్యాప్లో ఇశ్రాయేల్ తీసని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తారు, కానీ
వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇస్రాయేల్ దేశం మాత్రం ఎవరు లేకపోతున్నారు. కాబట్టి అటువంటి నమ్మకం మనసు మనం కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే దేవుడిని అడగాలి, బాబా అబ్రాహాము నమ్మకం మనసు నాకు కలిగి పడి బాబా నేను కలిగి ఉంటాను అని దేవుడు మనం అడగాలి. కాబట్టి ఈ నమ్మకం నాకు దేవుడు ముందు ఎదిగారు కాబట్టి మనం కూడా అబ్రాహాము వంటి విశ్వాసం కలిగి ఉండాలని ప్రయత్నం చేయాలి. ఇంకా చూస్తే 15 చూద్దాము. వారు ఆకలించుకు ఆకాశంలో ఆహారమును వారి దాహం నుంచి బండలు ఉదకము తెప్పించింది. ఇస్రాయేలు నడుస్తా అరణ్యం నడుస్తూ ఉన్న 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంట, ఆకలి తీర్చడం కోసం ఆకాశం నుంచి వారికి అన్నాన్ని ఇచ్చారు. మరి దాహం తీసుకోవడానికి బండలో నుండి నీరుని దేవుడు వారికి తెప్పించి ఇచ్చాడు. ఒక రాయిలో నుంచి నీళ్ళు అక్కడ మనం చూసామా? పైపులో ట్యాప్లో వస్తాయి. ఒక రాయిలో నుంచి రాయి అంటేనే అంటే డ్రై ఆబ్జెక్ట్ కదా, దానిలో జీవం ఏమీ ఉండదు. కానీ అటువంటి రాయిలో నుంచి దేవుడు వాళ్ళకి నీరుని, అంటే దేవుడికి అసాధ్యమైనదంటే ఏది లేదు మనం గుర్తరగా తెప్పించింది. వారికి ప్రమాణం చేసిన దేశం స్వాధీనపరచుకోవాలని వారికి ఆజ్ఞాపించింది. ఏ దేశాలు వారికి ఇచ్చాడు వారన్నీ కూడా మీరు వెళ్ళి వారిని స్వాధీనపరచుకోవచ్చు, వారిని ఆజ్ఞాపించామని ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. అయితే వారును మా పితరులు గర్వించి లోబడి నల్లగా నీ ఆజ్ఞలకు చెవి ఒకటి పోయేది. దేవుడి మాట చెప్పినట్టుగా ఎంతో బాగుంటుంది. దేవుడి మాట ఆయన ఆజ్ఞలకు మనం అన్ని లోబడి చేస్తే ఎంతో బాగుంటుంది. కానీ ఏం చేస్తారట, ఆజ్ఞలకు లోబడం వల్లగా గర్వించి చెవి ఒకటి పోయాడు. ఇటువంటి స్థితి ఏమైనా మనకు వస్తుందా? మన బిడ్డలుగానే పరిస్థితి ఉందా? మనం ఆలోచించుకొని ముందుగా జాగ్రత్త పడడం మనకు మంచిది. ఎందుకంటే దేవుడు చూసినప్పుడు దాన్ని మనం మళ్ళీ కరెక్ట్ చేసుకోలేము. కాబట్టి ముందుగా జాగ్రత్త కలిగి ప్రభావ ఇటువంటి గర్వం కానీ నీ ఆజ్ఞకి లోపడకుండా ఉండే బుద్ధిహీనత కానీ ఏమైనా ఉంటే దయచేసి తీసివేసి నీ ఆజ్ఞకి లోబడే మనసును దయచేది ప్రభావ. ఈ గర్వాన్ని తీసేది ప్రభావాన్ని మనం ప్రార్థన చేసుకోవడం మనకి ఎంతో మంచిది. అదే వచ్చి 35 ఒకసారి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడలు చేసిన చూపించిన గొప్ప ఉపకారం తలంచగా నీవు వారికి ఇచ్చిన విస్తారమైన ఫలవంతని భూమిని అనుభవించి ఉండయు నిన్ను సేవింపకపోయి తమ చెడు నడతలు ఇచ్చి మారు మనసు పొందరైంది. వాళ్ళు దేవుడిచ్చినంతటి కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఆ యొక్క ఫలవంతుడు అనుభవిస్తూ ఉండి కూడా ఏం చేస్తారట, చెడు నడతలు విసర్జించకుండా దేవుని యొక్క విషయంలో మారు మనసు పొందకుండా వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఎందుకు చిన్న చిన్న శ్రమలు అనుమతిస్తాడు అంటే ఇటువంటిది ఏమన్నా ఉందేమో మనం పరిశీలన చేసుకోవాలి. సో గర్వంతో ఉన్న హృదయం కానీ లేదంటే దేవుడి పట్ల యథార్థమైన మనసు లేకపోవడం కానీ చెడు ప్రవర్తన కానీ ఎవరు ఉందేమో మనం ఆలోచించుకుంటే సరి చేసుకోవాలి. బట్ ఈ రకంగా మనం ఎంత కష్టపడ వాళ్ళు దేవుడి ఆశీర్వాదం అనుభవించి ఉండి కూడా ఆయన ఆశ్చర్యకాలు చూసి ఉండి కూడా దేవుడిని స్థుతించడం, దేవుడి మహిమక్షం వారు చేయకుండా దేవుడి పట్ల వారు మనస్థిరంగా ఉండకుండా పక్కదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇంకా మనం చూసుకుంటే 29వ వచనం అదే అధ్యాయము. నీ ఆజ్ఞల విధులను ఒకడు ఆచరించిన వాటి వలన వాడు బ్రతుకును కదా. హల్లెలూయా. ఏముంది, నీ ఆజ్ఞల విధులను ఒకడు ఆచరించిన వాటి వలన వాడు దేవుని ఆజ్ఞ విధులను ఆచరిస్తే వాడు తప్పక బ్రతుకుతారు కదా. కాబట్టి దేవుడు మేలుకలుగా వారు మరణాన్ని ధర్మశాస్త్రం అనుసరించి నడిచినట్టు నీవు వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞకు లోపడక నీ విధుల విషయంలో పాపలే నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరచుకొని నీ మాట వెనకపోయేది. సో దేవుడు చెప్తున్నప్పుడు మరి ఈ దినాన్ని ఎవరితో ఈ రకంగా మాట్లాడతారో నాకైనా తెలియదు. కానీ ఎవరినైనా పరిస్థితుల్లో ఉంటే ఒకవేళ మనసును కఠినపరచుకొని గర్వించి దేవుడికి సమయం ఇవ్వకుండా వాక్యం చదవకుండా దేవుడికి లోపడకుండా ఉంటుంటే దయచేసి మీరు దేవుడిని తగ్గగా తిరగండి. ఇది ఒక ఇష్టంగా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడు, నాతో కాదు మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటువంటి దేవుడిని ఆజ్ఞ లోపడకుండా ఉండే గర్వం కానీ ఆయన చెప్పిన మాట తిరస్కరించి గర్వం కానీ ఏమైనా ఉంటే దాన్ని దయచేసి వదిలిపెట్టుకుని ఆయన యొక్క తిరగండి. ఆయన యొక్క మీ హృదయం చెప్పండి, ఆయన యొక్క మనసు ఉంచండి. తగ్గించుకుని దేవుడు అడిగినప్పుడు మరి ఆయన క్షమిస్తాడు. తప్పక మిమ్మల్ని దేవుడు తిరిగి తన యొక్క మరి కౌగులోకి తీసుకుని ఆయన ఆశ్రదిస్తాడు. కాబట్టి వాళ్ళు అలాగే గర్వించి ఆజ్ఞ లోపడకుండా ఉన్నారు. పాపులై దేవుడు తిరస్కరించారు. ఇందాక మనం చూస్తున్నాం కదా, ఆ యొక్క రాజుగారు రాజుగారు ఏం చేశారు, తన తండ్రి ఎలా ఉన్నాడో చూశాడు, తండ్రి వచ్చేసి సెక్షన్ గురించి చూశాడు. అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క తన తండ్రి దేవుడు తను పూజించకుండా మరి చోట్ల వెళ్ళినట్టు ఆయన దేవతకి ఆయన పాత్రలో దాక్షణ వేసి దేవుడు ఆలయంలో తెచ్చినట్టు పాత్రలో దాక్షణ వేసి ఆ దేవుడు స్థుతించాడే కానీ దేవుడికి అతను లోపడినట్టుగా మనం లోపడకుండా ఉన్నట్టుగా మనం చూసాం. అటువంటి స్థితి మనం కలిగినట్టుగా మనం జాగ్రత్త పడాలి. ఏం చూసుకుంటే మనం సామెతలు
అధ్యాయం 28-26 అండి. 28-26 ఏముంది? తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నాడు. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. చాలా మంది నీ హృదయం చెప్తున్నారు ఫాలో అవుతుంది, నీ మనసు నీకేంటి దానికి దాని ప్రకారం ఏంటంటే ఈ లోక సంబంధంగా చాలా మంది వ్యవస్థలు కానీ చెప్తూ ఉంటారు, ఐఎమ్ ఫాలోయింగ్ వాట్ ఎవర్ మై హార్ట్ సేస్ అంటూ ఉంటారు. కాబట్టి అది కాదు మనం చేయాల్సింది. ఏమంటే తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. సో ఆస్తిలాగా ఉన్నారని గమనించుకోవాలి. కాబట్టి మనసును నమ్ముకోవడం కాదు, కానీ చేత జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకోవడం. జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఈ లోపల అద్భుతమైన ఉన్నాయా, దేవుడికి ఇష్టమైన ఉన్నాయా, అవన్నీ కూడా తప్పించుకుని దాన్ని మనం అందరికీ తీసుకేసుకుంటే వాడు దేవుడికి ఒకటి నుంచి తప్పించుకుంటాడు. కాబట్టి మనసు నమ్ముకోవడం కాదు, కానీ జ్ఞానంగా ప్రవర్తించడం ఎంతో ఎంతో జ్ఞానం వస్తారండి. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే యెహోవాను భయపడితే జ్ఞానమునకు మూలము అని వాక్యం రాయబడింది. కాబట్టి ఆ బైబిల్ కలిగి ఉన్నవాడు తప్పించుకుంటాడు, కానీ బైబిల్ లేనివాడు వివిధ శిక్షణ వారు వాక్కులుగా అవుతారు. కాబట్టి మనం జాగ్రత్త పట్టడం ఎంతో మంచిది. అలాగే యెషయా 26వ అధ్యాయం 3-4 వచనం చూస్తాం. ఎవరి మనసు నీ మీద అనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి కలమానిగా కాపాడు. మన మనసు ఎవరి మీద అనుకోవాలట? మన దగ్గర మనకున్న బంధువుల మీద కానీ, అంటే మన దగ్గర ఉన్న బంగారం మీద కానీ, అధికారం మీద కానీ, లేదంటే మనకున్న ఇంకా పెద్ద పెద్ద అధికారుల మీద కానీ మనకు అది కానీ ఎవరైనా అనుకొని నీ మీద అనుకున్నో వాళ్ళని నీవు పూర్ణ శాంతి కలమానిగా కాపాడు. పూర్ణం అంటే దానికంటే ఇంకా నెక్స్ట్ డిగ్రీ ఏమి ఉన్నది, అదే ఫుల్లెస్ట్ అనమాట. పూర్ణం అంటే అదే ఫుల్లెస్ట్. కాబట్టి ఎవరి మనసు నీ మీద అనుకున్నా వాళ్ళని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడు. అంటే ఆయన మీద మనం ఆదుకున్నప్పుడు ఆయన పూర్ణ శాంతి కలవిగా ఆయన కాపాడతాడు. ఏదనగా అతను ఎంత విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి మనం దేవుడి మీద విశ్వాసం ఉంచితే మాత్రమే ఆయన మీద మనం ఆనుకోండి, ఆయన మీద మనం ఆధారపడాలి. కాబట్టి మన విశ్వాసం కానీ మన మనసు కానీ దేవుడి పట్లే మనం ఉండాలి, కానీ నరుల పట్ల కానీ ఇంకెవరి మీద మనం ఉంచకూడదు. మనకున్న సమయం ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు మనం ఎందుకు అనిపిస్తున్నప్పటికీ కూడా మన మనసు ఆయన మీదే మనం ఆనుకోవాలి, ఆయన మీదే మనం ఆధారపడాలి. ఇక్కడ వాటి అదే అతను ఏమి విశ్వాసం ఉంచున్నాడు. కాబట్టి మనం దేవుడి నిజంగా మనకున్న శ్రమలు కానీ ఇబ్బంది వచ్చినప్పుడు ఎంతమంది మన కష్టం వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోవడమో, లేదంటే మన బంధువులకు ఫోన్ చేసి చెప్పుకోవడమో, లేదంటే కుటుంబంలో ఇంత ఫోన్ చేసి చెప్పుకోవడమో చేసుకుంటాం. కానీ నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళి బాబా నాకు సమస్య ఉంది, నాకు సహాయం చేయండి అని దేవుడు అడిగినప్పుడు దేవుడు వారికి తప్పక సహాయం చేస్తారు. కాబట్టి దేవుడిని పక్కన పెట్టి మనతో మన సమస్య పరిష్కరించుకోవాలంటే సాధ్యమవుతుందా? అవును కదా. కాబట్టి దేవుడి సహాయం కూడా మనం చేయకపోతాం, కానీ మనతో మనంగా తెచ్చుకుందాము, మనతో మనమే ట్రై చేస్తాము, అది మంచిది కాదు. ఈ దేవుడికి ఇచ్చిన కెపబిలిటీ బట్టి ట్రై చేయొచ్చు, కానీ దేవుడి సహాయం కూడా నువ్వు అన్ని విషయాలు చేయగలుగుతావు. కాబట్టి దేవుడి పట్ల తిరగండి, ఆయనతో అంతగా ఉండండి, ఆయన మీద ఆధారపడడం వాళ్ళకి ఎంతో మంచిది. అలాగే మన చదువుకున్న కీర్తనలు బాగా ముగించుకున్నామండి. 112వ కీర్తన. యెహోవా స్తుతించి యెహోవాను భయపడగలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవారు ధన్యులు. దేని బట్టి ఆనందిస్తున్నాం మనం? ఒక 4 మంచి చీరలు కొనుక్కుంటే సంతోషపడతారా చాలా మంది స్త్రీలు? పురుషులు మంచి సూట్ కొనుక్కుంటే సంతోషపడతారా? కాదు కదా. ఇక్కడ ఏమంటే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు, అధికముగా ఆనందించేవాడు. కాబట్టి దేవుడు నిజంగా నా దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ఆయన ఇటువంటి ఆజ్ఞలు నాకు ఇచ్చాడు, దానికి నేను ఆనందిస్తాను చెప్పి దేవుడి పట్ల అధికముగా ఆనందించి మనకు ఉందా? కాబట్టి ఆనందించలేదు కదా, అధికముగా ఆనందించాలి. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం మన లైఫ్లో. వారి సంతతి వారి భూమి మీద అలా కనుక దేవుడు ఒక మంచి చేసిన ప్రార్థన వాళ్ళతోనే కాదు, కానీ తరతరాలు ఆ ప్రార్థనలు కొనసాగుతాయి, వాళ్ళు చేసే రీతిగా కొనసాగుతాయి, వారి బిడ్డలకు కూడా ఆశీర్వాదాలు తీసుకుని వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన అధికముగా ఆనందించబడతారు. వారి సంతతి వారి భూమి మీద బలవంతులు అవుతారు. కాబట్టి దేవుని ఆచరణ అధికముగా ఆనందిస్తే ఆయన సన్నిహిత సంబంధం కలిగి ఆయన స్థుతిస్తే ఆయన సన్నిహితాలంటే భూమి మీద వాళ్ళు బలవంతులుగా ఉంటారట. యథార్థవంతుల వంచకు వారు దీవించబడు. మనం యథార్థంగా ఉంటే మన వంశపు వారు దీవించబడతారట. దేవునామాన్ని మహించంగా కలిమి సంపద వారి ఇద్దరు వారి నీతి నిత్యము వారి ఇంట్లో ఉంటారు, కలిమి ఉంటుంది, సంపద ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించాలంటే దేవుడే వాళ్ళని ఆశ్రయిస్తారు, దేవుడే వాళ్ళని దీవిస్తారు. కాబట్టి ఇటువంటి భక్తితో మనం జీవించినప్పుడు మన బిడ్డలు ఆశ్రయించబడతారు, బిడ్డలు ఆశ్రయించబడతారు, అన్నిటి కార్యాలను బట్టి వారు ఎంతగానో జీవించబడతారు. అటువంటి జీవితం మనం కలిగితో ఎంత శ్రేష్ఠ చూడండి. ఈ లోపల నుంచి ఏదైనా ధనం సంపాదించి బిడ్డలు నిమర్చమేమో కానీ
ఇటువంటి దేవుడి ఆశీర్వాదం చేయాలంటే మనం ఎంత భక్తి కలిగి ఉండాలి. కాబట్టి భార్య భర్తలు దయచేసి ప్రార్థించండి మీ బిడ్డ కోసం, మరి మీ బిడ్డ కోసం దేవుడి దగ్గర అడగండి. అలా చేసేప్పుడు బిడ్డ దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకా చూడండి 7వ వచనం, వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండడు, వారి దుర్వార్తకు జరిగేది. కాబట్టి ఇటువంటి వారి విశ్వాసం కలిగిన వాళ్ళు దేవుడిని ఆశ్రయించి వారి హృదయం దేవుడిని ఆశ్రయించి స్థిరంగా ఉంటారు. నేను నా దేవుడు ప్రార్థిస్తున్నాను, ఆయన నాకు సహాయం చేస్తాడు. ఈజ్ దేర్ విత్ మీ, దేవుడే నాతో ఉన్నాడు, ఆయన నా పట్ల గొప్పగా. కాబట్టి మనం అలా ఉన్నప్పుడు ఒకవేళ ఇది అంతర్జాతీయ కొని అంట ఇలాగ అయిపోయిందని అని ఇచ్చినా కూడా వాడు దుర్వార్తలు జరిగేది. ఒక దుర్వార్తలు విన్నప్పుడు కూడా మీకు దేవుడి విశ్వాసం వచ్చిన ఏమాత్రం కూడా భయపడ్డు జడేడంట. వారి మనసు స్థిరముగా ఉండును. హృదయం గురించి మనసు గురించి ఎంత నేర్చుకుంటాం ఈరోజు మనం. వారి మనసు స్థిరముగా, నా దేవుడు నాకు ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ లైఫ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ గాడ్. చల్లబడతానికి కాన్ఫిడెంట్ కాదు కానీ దేవుడి పట్ల స్థిరంగా ఉంటుంది మనసు. అటువంటి మనసు మనం కలిగి ఉండాలి. మనం కూడా మన మనసు దేవుడి పట్ల స్థిరంగా మనం ఉండాలి. ఇంకా చూడండి 9వ వచనం, వాళ్ళు ఆతృతం కలిగి వేదనకించు, వారి నీతి నిత్యము నిలిచి వేదన కనుకోవడానికి వాళ్ళు మనం తప్పక సహాయం చేయాలి. అలా చేసినందువల్ల మన నీతి నిత్యము నిలుస్తారు. అంటే వారి నీతి నిత్యము నిలుస్తారు. అంటే మన జనరేషన్ కదా, నెక్స్ట్ జనరేషన్ అది కంటిన్యూస్గా వాళ్ళ నీతి నిత్యం నిలిచిన వాక్యం రాయబడింది. ఇంకా చూడండి, వారి కొమ్ము ఘనత ఉండి హెచ్చింపబడుతుంది. వాళ్ళు ఈ లోపల మంచి పొజిషన్లో దేవుడు వాళ్ళు ఇస్తాడు. ఘనత కలిగిన బిడ్డగా వాళ్ళు ఇస్తాడు. ఇంకా వాళ్ళకి హెచ్చింపబడినట్టుగా దేవుడు వాళ్ళని ఉంచుతారు. దేవుడు మంచి బిడ్డ భక్తిని దాన్ని చూసి చింతపడదు, వారి పనులు కొట్టి తీర్చిపోదు. భక్తిలు కూడా ఉంటాయి. భక్తి కలిగిన వారు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. ఈ భక్తి కలిగిన వాళ్ళని చూసి వాడిని పడగొట్టాలని, వారి నాశనం చూడాలని, వాడిని ఏ రకంగా ఈ లోకం నాశనం అనుకుని చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క కోరిక ఎంత మాత్రం నెరవేర్చబడదు. వాళ్ళ యొక్క రిక్వెస్ట్ కూడా ఈ భక్తి కలిగిన వారిని తగ్గించడం కానీ, వాళ్ళని నిర్మూలన చేయడం కానీ, వాళ్ళ ఎదురుగా ఎగుదో పెట్టడం కానీ అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా చేయలేరు. ఎందుకంటే ఈ భక్తి కలిగిన వారి పట్ల దేవుడే వారికి పట్ల గజంగా ఉంటాడు, దేవుడు వారికి ఆశ్చర్యంగా ఉంటాడు, దేవుడు వారి పట్ల ఒక దుర్గంగా ఉంటాడు. కాబట్టి భక్తి కలిగిన వారిని కనపడం కానీ, వాళ్ళని నష్టపరచడం కానీ, వాళ్ళని గొప్పపరచడం కానీ వేరే వారికి ఏమన్నా సాధ్యం ఏమే రైట్ అంటే నెవర్ విన్. వాళ్ళు ట్రై చేస్తారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఈ భక్తి కలిగిన వారి పట్ల విజయం అనేది వాళ్ళు పొందలేరు. కాబట్టి మనం ఆ దేవుడిని భయభక్తులను కొనసాగించాలి, ఆయన హత్తుకోవాలి. మన మనసు ఎవరి మీద ఆధారపడాలండి? దేవుడు అంటే కాబట్టి మనం ఈ దేవుడి పట్ల మనం భక్తి కలిగి మనసు దేవుడికి అప్పగించుకున్నప్పుడు బాధ్యత ఎవరి మనసు మీద వాడిని కూడా వాడిని పూర్ణ శాంతి కలవాడిగా. కాబట్టి మన మనసు దేవుడిపై ఆధారపడి ఆ పూర్ణ శాంతి మనం కలిగినప్పుడు ఈ లోపల ఎన్నేమైనా కూడా, ఎన్ని వార్తలు ఉన్నా ఏదైనా కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆయన నాకు ఆధారం, ఆయన నా తల్లి, ఆయనకంటే నాకు ఈ లోపల సహాయం చేస్తారు ఎవరు లేరు అని మన మనసు, మన హృదయము, మన ఆలోచన ఆయన వైపుగా మనం తిరుగుకున్నప్పుడు ఆయనే మన జీవితం కార్యం జరిగించి ఆ నామం మహిమగా మనం నిలబడతాడు, నడిపిస్తాడు, స్థిరపరుస్తాడు. వాక్యం మనకు కలిగించేట